అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా నాన్నగారు సండే రోజున మటన్ తీసుకొచ్చారు. పిల్లలకి చెప్పాను కదా, సండే సండే తీసుకొస్తారు పిల్లల కోసం. ఇప్పుడు క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసి ఇది ఉప్పు పసుపు వేసి ఉడికించుకుంటాను. తర్వాత ఫ్రై చేసేస్తాను. పిల్లలకి ఇస్తే తింటారండి. నాకేమో రొయ్యలు తీసుకురమ్మని చెప్పానండి. మా అమ్మకి చెప్పాను వస్తే రొయ్యలు పంపించమని. రొయ్యలు కూడా 200 పంపించిందండి. అవి కూడా క్లీన్ చేసుకున్నాను. బీరకాయలు ఉన్నాయి ఇంట్లో. అవి బీరకాయలు వేసి దాంట్లో వండేస్తాను. అది ఎలాగో చూసేయండి. ఇవి వచ్చి వలిస్తే ఇలా ఇన్ని వచ్చినాయండి. తల్లిదండ్రుల ప్రేమ అసలు ఎప్పటికీ మేము రుణపడి ఉంటామండి. వాళ్ళ ప్రేమ రుణం వెలకట్టలేనంత ప్రేమ ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర. వాళ్ళ రుణం మేము తీర్చుకోలేము. ఈసారి అయినా పండగకి, బక్రీద్ పండగకి మా అమ్మ నాన్నకి బట్టలు పెట్టాలని ఉందండి నా కోరిక. మా ఆయనకు చెప్పి బట్టలు పెట్టాలండి, బట్టలు పెడదామని చెప్తాను. పెట్టాలి. పాప అంత దూరం నుంచి, తెనాల నుంచి పిల్లల కోసం అంత దూరం నుంచి తీసుకొస్తారు తినడానికి. మేమే ఇవ్వాలి తల్లిదండ్రులకి ఏదో ఒకటి. వాళ్ళ నుంచి మేము తీసుకుంటున్నాము. వాళ్ళు పిల్లలు తింటారని తీసుకొస్తున్నారు పాపం అంత దూరం నుంచి. మేమేమి ఇవ్వలేదు ఇంతవరకు మా తల్లిదండ్రులకి. ఈసారైనా మా ఆయనకు అడిగి బట్టలు పెట్టాలండి పాపం. ఈ బీరకాయలు ఉన్నాయిగా, కోసేస్తాను ఇలా. లేతవి లేదండి, నేను తీసుకున్నాను. ఈ బీరకాయలు ఎందుకు వేస్ట్గా పారేయడం అని నేను దాంట్లో వేసి వండేస్తున్నాను. కొంచెం ముదురులాగే ఉన్నాయి బీరకాయలు. వేస్ట్ ఎందుకు పాడేయడం అని వేసి వండేస్తున్నాను నేనైతే. తొక్క మొత్తం తీసుకోవాలండి ఇలా. మా ఫ్రెండు నాతో పాటు చదువుకునేది అండి, పెళ్ళి కాకముందండి. మద్రసాలో చదువుకునేవాళ్ళు మేము. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడండి. చాలా బాగా చూసుకుంటాడు. పాపం వాళ్ళ అమ్మాయి ఇంట్లో ఎంతో కష్టాలు చూసింది అమ్మాయి. పాపం వాళ్ళ అమ్మగారు మొన్ననే అదే సంవత్సరం కూడా కాలేదు ఇంకా, పాపం చనిపోయారండి వాళ్ళ అమ్మగారు. పాపం అమ్మాయిని చాలా బాగా చూసుకునేది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అండి, చనిపోయారు పాపం. వాళ్ళ హస్బెండ్ లవ్ చేసి చేసుకున్నాడు. ఎంత బాగా చూసుకుంటున్నాడు అంటే, బంగారం చేయించాడు పెళ్ళాం కోసం, ఉమ్రా చేయించాడు. ఈ రోజుల్లో ఉమ్రా ఎవరు చేపిస్తారండి భార్యలకి? ఈ రోజుల్లో ఈ భర్తలు అనేది మా అమ్మగారిని, మా తల్లిదండ్రులని చేయించి నీకు చేయిస్తాను, ముందు నేను ఎందుకు చేయిస్తాను అని చెప్పే భర్తలు కూడా ఉంటారండి. ఈ రోజుల్లో అంతా తక్కువగానే కదా ఈ రోజుల్లో పంపించడం అంటే. ముందుగా భార్యని ఉమ్రా చేయించాడు. ఎవరికైనా అలాంటి భర్తలు దొరకాలని నేను కోరుకుంటున్నానండి. ఈ ఆడపిల్ల లైఫ్ అయినా ఇలాగే బాగా చూసుకోవాలి భర్తలు అనేది. నా ఫ్రెండ్ మాటే వింటాడు. ఆయన కూడా చాలా మంచివాడు, బాగా చూసుకుంటున్నాడు. అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఏ ఆడపిల్లనైనా అలాగే అదృష్టంగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు మాకు
కొంతమంది ఉంటారండి, వాళ్ళకు మూర్ఖతంగా ఆలోచించి పెళ్ళాం మాటలు వినరు. ఎందుకంటే తన పెళ్ళాం తన గురించి ఆలోచించి తన మంచి కోరికే చెప్పిద్ది కదా. అయినా వాళ్ళు వినరు, మూర్ఖతంగా ఆలోచించుకుంటారు. వాళ్ళ పని నేను చేస్తున్నది కరెక్టా అని అదే ఆలోచించుకొని అలాగే ఉంటారండి. వినరు, ఎంత చెప్పినా వినరు. నువ్వు చెప్తే నేను వినేదేంటి, నా మాట నువ్వు వినాలని మూర్ఖతంగా ఆలోచించి మూర్ఖత్వంగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళని దేవుడే మార్చాలి. ఇంకా పెళ్ళాం ఏం మారుస్తుందండి. ఎందుకంటే ఈ రోజుల్లో అంటే మనీ ఉంటే కదా, మనీ ఉంటే విలువ ఉండిద్ది, మనీ లేకుంటే విలువ ఉండదండి. అదే చెట్టున్న కాయలకి అందరూ రాయేసి కొడతారు, ఏమీ లేని చెట్టుకి ఎవరైనా కొట్టరు కదా, అంతే. సామెత ఉంది కదా, అంతే కదండి. బెల్లం ఉన్న చెట్టు ఈగలు వాలుతాయి, బెల్లం లేని చెట్టు ఏం వాలుతాయి, అంతే. మనిషి దగ్గర డబ్బు ఉంటే విలువ ఉండిద్ది, సొసైటీలో గర్వంగా చూస్తారమ్మ ఉన్నవాళ్ళు అని, నలుగురిని వారిని చుట్టుముట్టుతారు. అలా మేము ఎప్పుడు మన సొసైటీలో ఇంకా మంచిగా ఫ్యామిలీని ఇంకా బాగా చూసుకోవాలి అని, కష్టపడేవాడు ఎక్కడైనా తీసుకెళ్ళి కష్టపడతాడండి, పోషించుకుంటాడు భార్య పిల్లల్ని. ఎందుకంటే ఇది కాకపోతే ఇంకోటి అని చూసుకోవాలి, ఇంకా బాగా సంపాదించాలి. ముందువాడు ఎలా చూసుకుంటున్నాడా, ఎలా బ్రతుకుతున్నాడా, ఎలా పోషిస్తున్నాడు, అంతా ఎలా ఫేస్ చేయగలుగుతున్నాడు, ఒక ఆలోచన ఉండాలండి. ఏ మగాడికైనా ఆలోచన, పని మీద ధ్యాస ఉండాలి, కష్టపడాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా బాగా చూసుకోవాలి. ఇవి వస్తున్న ఇంతలోనే నాకు ఏం సరిపోతున్నాయని తను ఆలోచించుకోవాలి. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఎలా మా ఫ్రెండ్ అయితే ఇంకా అదర్ స్టేట్కి వెళ్ళి సంపాదించండి, ఇంకా అది సరిపోవట్లేదు కదా అని చెప్తే వింటాడు వాళ్ళ ఆయన. అసలు ఈ రోజులో పెళ్ళాం మాట ఎవరు వింటున్నాడండి? అలా వినాలండి పెళ్ళాం మాట. ఎందుకంటే తన పిల్లల కోసం, తన భర్త కోసం మంచిగా చెప్పేది కదా. అసలు అదర్ కంట్రీస్కి వెళ్ళి సంపాదించుకుంటే చాలా డబ్బు సేవ్ కూడా అవుతుందండి. అసలు ఈ రోజుల్లో అసలు ఇక్కడ ఇండియాలో ఏం వస్తున్నాయా లేదా, ఇలా బీరకాయలు ఇలా కోసుకోవాలండి. ఈ ఇండియాలో మేము ఏం సంపాదిస్తున్నాం, 4 రూపాయలు వెనుకేస్తున్నామా లేదా అని, వెనకపడుతున్నాయా లేదా అని ఆలోచించుకోవాలి. ఎంత కష్టమైన ముందు మనం ఇప్పుడు ఈ వయసులో కష్టపడితే ఇంకా ముందు వయసు పెరిగే కొద్దీ కొంచెం హాయిగా ప్రశాంతంగా బ్రతకగలుగుతారు. ఎందుకంటే డబ్బు ఉంది, మంచి హోదా ఉంది, మొత్తం ఉంచుకోవాలి కదండి. ముసలోళ్ళం అయితే అప్పుడు కూర్చొని తినడానికి చాలా బాగుండిద్ది. అసలు ఈ పెళ్ళిళ్ళు అసలు పెళ్ళి చేసుకోవాలంటే ముందే ఫ్యామిలీ ప్లానింగ్ అని ఉండాలండి. ఏ మగాడికైనా ఫ్యామిలీ ప్లానింగ్ లేకుంటే చేసుకున్నాడు అని అనుకోండి, చాలా దెబ్బతింటారు. ఎందుకంటే ఏ మగాడికి ఫ్యామిలీ ప్లానింగ్ అని ఉండాలి. ఫస్ట్ కాడ నుంచే నాకు పెళ్ళి అవుతుందంటే భార్య ఉండిద్ది, పిల్లలు ఉంటారు, ఇంకా పిల్లలు పుడతారు, ఈ సంపాదన నాకు సరిపోతుంది. ఫ్యామిలీ ప్లానింగ్ లేకుంటే చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి ఆలోచించకుండా. ఎందుకంటే ఇంకా పెళ్ళి తర్వాత వాళ్ళు ఎంత సంపాదించినా ఇండియాలో ఉండి సరిపోక చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే నాకు తెలిసి అయితే కొంచెం అదర్ స్టేట్కి వెళ్ళి బాగా సంపాదించుకోవాలి అనేది నా సజెషను. పాపం ఆడవాళ్ళకి ఇలా ఉండిద్ది, భార్యల మాటలు విని వాళ్ళు మూర్ఖత్వంగా అదేనండి. ఏ ఆడపిల్లకైనా కొంచెం చదువు అనేది చదువుకొని ఉండాలండి. ఒకళ్ళు ఇచ్చేవాడు ఉంటాడు సంపాదన, కొందరు లేని వాళ్ళు అలా ఉంటారు కదా. కొందరు మగాళ్ళు అయితే వచ్చిన సంపాదన ఆడవాళ్ళు చేతిలో పెట్టేస్తారు. ఇంకా కొందరైతే సగమే ఇచ్చి కొద్దిగా ఇస్తారు, ఒక 500 1000 రూపాయలు అలా ఇస్తే పాపం వాళ్ళకి అవసరాలు ఏం తీరుతాయి చెప్పండి. అందుకని కొందరు మగాళ్ళు ఇవ్వని వాళ్ళు ఉంటారు కదా. మన ఆడవాళ్ళకి కూడా ఏదో ఒకటి చదువు అనేది కాదు, ఏదో ఒకటి పని, ఏదో ఒకటి హున్నర్ అనేది
ఉండాలండి. ఏ ఆడపిల్లకైనా కష్టపడడానికి తన అవసరాలు తీర్చుకోగలిగినట్టు ఉండాలండి. ఇలాంటి మగవాళ్ళు దొరికితే ఇంకా మనీ సరిగ్గా ఇవ్వకపోతే చాలా ఇబ్బందిగా ఉండిద్దిగా. వాళ్ళకి మొత్తం చెప్పలేరుగా, నాకు ఇది కావాలి ఇది కావాలని. ఎవడు ఇప్పిస్తాడు చెప్పండి? ఎవడు ఇప్పించడు. ఎందుకు ఇప్పుడు ఆడవాళ్ళ కంటే చాలా అవసరాలు ఉంటాయి కదండి. ఇప్పుడు చూసినది బట్టలని, ఫేస్ క్రీమ్స్ అని కొనుక్కోవాలని చాలా ఆశగా ఉండిద్ది కదా. ఇప్పుడు ఆ మగాడికి చెప్తే, భర్తకు చెప్తే ఎందుకు ఇస్తాడు? ఎందుకే నీ క్రీము, నీకు 2 పిల్లలు పుట్టారు, ఇంకేం రాసుకుంటావు, ఇంకా ముసలిదాని అయిపోయాయి, నీకెందుకే అని కొందరు చెప్తారు కదా అండి భార్యలకి. ఇంకెందుకు డబ్బులు వేస్ట్, ఏం చేస్తున్నావు ఏంటి, సబ్బుతో రాసుకుంటే తెల్లగా అవుతావు, 2 పూటలు స్నానం చేయి, అదే రంగు వచ్చిద్ది అని చెప్పే భర్తలు కూడా ఉంటారండి. అయినా మన అవసరానికి వాళ్ళు తీర్చలేరు కదా. కొందరు ఇవ్వలేని వాళ్ళు ఉంటారండి భర్తలు. అలా అని మన ఆడవాళ్ళు కూడా ఏదో ఒకటి పని ఉంటే సంపాదించుకుంటే మేము కూడా అది మా అవసరాలు తీర్చుకోగలిగినట్టు ఉండిద్దండి. ఇప్పుడు ఈ నూనెలో 4 రెబ్బలు చిన్నులపాయ వేసానండి వలిసి. ఇప్పుడు పెద్దలపై కోసి పెట్టేసుకుంటాను, దీంట్లో వేసేస్తాను. ఏదో ఆడవాళ్ళలో ఏదో ఒకటి ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ అవసరాలు తీర్చుకోగలుగుతారండి. ఇలాంటి భర్తలు దొరికారేననుకోండి పాపం, అంతే కదా. కొంతమంది భర్తలు పిసినారితనంగా ఉంటారు, మరీ ఘోరంగా చేసుకుంటారు. డబ్బులు ఇక పాపం చాలా అవస్థలు పడుతూ ఉంటారు. నేను ఇచ్చే మా సజెషన్ ఏంటంటే అండి, ఇప్పుడు అదే అసలు పెళ్ళి అవ్వకముందే సెటిల్ అవ్వాలండి. ఏ మగాడైనా బాగా సంపాదించి బాగా చూసుకోవాలి. ఈ సంపాదన నాకు సరిపోయిద్దా లేదా పిల్లలు పుడితే అని ఒక మంచి ఆలోచన ఉండాలండి. నా భార్య మంచిగా చెప్తుందిగా, ఏమండి అలా. కొందరైతే అసలు మూర్ఖత్వంగా, అసలు సైకోలాగా బిహేవ్ చేస్తారండి. ఇప్పుడు వేరే వాళ్ళ మగాళ్ళ ప్రస్తావన ఎత్తితే భర్తల దగ్గర అలా సంపాదిస్తున్నాడు, అదర్ కంట్రీస్కి వెళ్ళి నువ్వు కూడా అట్లా వెళ్ళు సంపాదించుకురా అంటే ఆ మాట చెప్పినా కూడా కోప్పడే వాళ్ళు కూడా ఉంటారండి. ఎందుకంటే వాడిని చేసుకొని పోయావా పెళ్ళి, నన్నెందుకు చేసుకున్నావు, నేను పోషించడం లేదా, నేను అన్నం పెట్టట్లేదా, వాడిని పెళ్ళి చేసుకోవాల్సిందే, నన్ను మధ్యతరగతి వాడిని చేసుకున్నావు, ఆ జాబ్ ఉన్న వ్యక్తిగా చేసుకోవాల్సిందే అని ఇలా మూర్ఖతంగా మాట్లాడతారండి. అలాంటి వాళ్ళని ఇంకా భార్యలు ఏం మారుస్తారు, ఇంకా ఆ దేవుడే మార్చాలి పాపం. ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారండి. అసలు మంచిగా సంపాదించాలి. ఇక్కడ ఉంటే ఇండియాలో మేము ఏం సంపాదించగలుగుతామో, లేకపోతే ఇంకోటి చూసుకుందాము, ఇంకా అదర్ కంట్రీస్కి వెళ్ళి ఎందుకు వెళ్తారండి అదర్ కంట్రీస్కి? ఎందుకు? అక్కడ సంపాదన ఎక్కువ ఉండిద్ది. మేము ఒక 4 లక్షలు 3 లక్షలు ఇలా పోగేసి ఇవాళ కష్టపడి మేము డబ్బులు తీసుకొని వెళ్తే అక్కడ ఇంకా లైఫ్ ఉండిద్ది, అంతే కదా. ఇప్పుడు మేము కష్టపడి మేము డబ్బులు తీసుకెళ్ళినా ఇంత తీసుకున్నట్టు డబుల్గా సంపాదించుకోవచ్చు, అంతే కదా. ఎందుకు అందరు వెళ్తున్నారు అదర్ కంట్రీస్కి? అక్కడ మనీ అనేది, శాలరీ అనేది ఎక్కువ ఉండిద్ది. ఇండియా కరెన్సీ అనేది కొంచెం తక్కువగా ఉండిద్ది కదండి. అక్కడ వెళ్తే అలా చాలా దూరం వెళ్తే ఇక్కడ డబ్బులు అనేది ఎక్కువ వస్తాయి, ఫ్యామిలీని పోషించగలుగుతావు, ఇంకా 4 రూపాయలు ఏమో వెనకేసుకుంటావు, డెవలప్మెంట్ అనేది పెరిగిద్ది. నువ్వు ఇండియాలో ఉండి శాలరీ సరిపోక ఇక్కడే ఉంటే నీకేం ఆలోచన ఉండాలండి. అసలు కష్టపడే మగవాడు ఎప్పుడు వాడి చేతిలో డబ్బులు చూస్తూ ఉండాలి. ఎందుకంటే వాడు బాగా కష్టపడతాడు. బాగా సంపాదన లేకుంటే, పని లేకుంటే అందుకు ఏ మగాడికి తోచదు సంపాదించేవాడికి. కొందరైతే ఈ సంపాదన చాలు, నాకు ఈ పూట గడుస్తుందిగా, నేను ఎలాగో అన్నం తింటున్నాను కదా, ఉండడానికి ఏదో గడుస్తుంది అలా మాత్రం. వాళ్ళ మూర్ఖతంగా ఆలోచించుకుంటారే తప్ప ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా బాగుపడాలి అనేది వాళ్ళకు ఉండదు. ఎలాగలా గడుస్తుంది ఈ పూటకి అని ఇక్కడే వాళ్ళు ఇదైపోతూ ఉంటారు అదే సంపాదనతో.
భార్యల మాటలు వినని వాళ్ళు చాలామంది ఉంటారండి. ఈ 50% ఇలా మగ్గించుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఇలా వేసాను కదా, ఉల్లిపాయలు ఇలా మగ్గించుకోవాలి 50%. ఇప్పుడు ఇది క్లీన్ చేసుకున్నాను కదండి, రొయ్యలు వేసేస్తున్నాను. 50% ఉడికినాయి ఇది ఉల్లిపాయలు. ఈ బీరకాయ, ఈ రొయ్యలు చాలా బాగుండిద్దండి. ఇవి కొంచెం బీరకాయలు లేతగా లేవు, ఇంకా నేను ఎందుకు పారేయడం అని వేసానండి. లేత లేత లే తీసుకున్నాను మొన్న పెడితే, ఇంటి పక్కనే పెడితే నేను కూరగాయలు తీసుకొచ్చాను. నాకేం తెలియలేదు, మొత్తం అలాగే ఉన్న బీరకాయలు చూస్తే కొంచెం ఇలా ముదురుగా ఉన్నాయి కొంచెం. ఇంకెందుకు పారేయడం అని నేను కూడా దీంట్లో వేసి వండేస్తున్నాను. అయినా రొయ్యలు ఈ బీరకాయల కర్రీ చాలా టేస్టీగా ఉండిద్దండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే కొంచెం లైక్ చేయండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మీకు మరి వీడియోలు వస్తాయి మీకు కూడా. ఇలా రొయ్యలు వేసాం కదండి, దీంట్లో నీళ్ళు వస్తాయి కదా, ఈ నీళ్ళు ఇరిగిపోవాలి బాగా. ఈ నీళ్ళతో బాగా ఉడికించుకోవాలండి రొయ్యలు అనేది. నీరు బాగా పోవాలి, ఇరిగిపోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఈ బీరకాయలు ఇలా కోసుకున్నాను కదా, వేసేస్తాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు. ఒక చెంచాన్నర వేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇలా కలుపుకోవాలి. అసలు ఎండలు ఎలా పడుతున్నాయో అండి, అసలు ఎంత అసలు ఎండాకాలం కదా, అసలు అన్నం అనేది ఆకలి అవ్వట్లా. పిల్లలకైనా మాకైనా అసలు ఆకలి అవ్వట్లా. ఫ్రిడ్జ్లో నీళ్ళే తాగేస్తున్నారు పిల్లలు. 2 ముద్దలు తింటున్నారు, ఇంకా నీళ్లు తాగేసి ఇంకా వద్దంటున్నారు మా పిల్లలైతే. ఎండాకాలంలో ఈ పిల్లలు నీళ్ళే వాటర్ ఎక్కువ తాగుతారు తప్ప ఆకలి అనేది ఏది అన్నం అసలు తినట్లేదు పిల్లలు. ఇప్పుడు ఈ మధ్యాహ్నం కూడా అన్నం తినలేదు మా పిల్లలు. మా నాన్న మటన్ తీసుకొచ్చారు కదా, ఈ ఫ్రై చేసి ఇచ్చేసాను. ఇంకా అవే తినేసి ఇద్దరు ఇంకా నీళ్లు తాగేశారు, అన్నం తినాలన్నారు. అది ఏదో ఒకటి తినేసి నీళ్లు తాగారులే, కడుపు నిండుకున్నారని నేను కూడా ఇంకా వదిలేశాను. ఎప్పుడు ఇలా ఉప్పును పసుపు వేసి ఉడికించి ఇచ్చేస్తానండి. ఇంకా సప్పై తింటే ఇంకా ముందు ఒంట్లో ఏం బలం ఉండుద్దిలే పిల్లలకి కానీ కొద్దిగా కారం యాడ్ చేశానండి. కొద్దిగా యాడ్ చేశాను. ఇంకా ఎక్కువగా కారం తగిలితే పాపం వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళ నోటికి ఇంకా కారం తగలదని కొద్దిగా వేసానండి. ఇది వేసుకున్నాను కదా, బీరకాయలు కోసుకున్నాను కదా, ఇది ఇప్పుడు వేసేసాను. ఇలా కలుపుకోవాలి. లైట్గా వేసి కారం నూనెలో ఫ్రై చేసి ఇచ్చేసాను. చాలా టేస్టీగా తిన్నారు మా పిల్లలు. పసుపు వేసాను కొద్దిగా. పనసకాయ ముక్కలు కూడా తీసుకొచ్చారండి మా నాన్నగారు వచ్చేటప్పుడు పిల్లల కోసం. మా అబ్బాయి అయితే ఆ పనసకాయ ముక్కలు మొత్తం తినేశాడు. నేనైతే 3-4 తిన్నాను. మా పాప కొద్దిగా తినింది, తను ఎక్కువ తినలేదు.
పసుపు కారం వేసాను కదా, చూశానండి. కొద్దిగా ఉప్పు కూడా వేసేస్తాను. చూశారు కదా, పనసకాయ ముక్కలు కూడా ఇంకా అవి ఈ మటన్ తినేసి ఇంకా పనసకాయ ముక్కలు చూశాడు కదా, ఇంకా అది తినేసాడు మా అబ్బాయి మొత్తం. రాత్రిపూట కూడా ఇంకా మధ్యాహ్నం నిద్రపోలేదుగా మా అబ్బాయి. కొంచెం ఏడైంది ఇంకా నిద్రపోయాడండి మా అబ్బాయి అన్నం తినకుండా. అదే పైన తిండి తినేసాడు. ఐస్ వస్తే ఐస్ కొనుక్కున్నాడు. ఇంకా బాదం పాలు అవి మా నాన్న తీసుకొచ్చారుగా, అవి తాగేశాడు. ఇంకా అన్నం పెడదాంలే అనుకున్నాను, నేను టీవీ చూస్తున్నాను వెళ్దామని. అంతలోనే మా అబ్బాయి నిద్రపోయాడండి. ఇంకా లెగమని 3-4 సార్లు లేపాను, లేవలేదు. ఇంకా వద్దులే, మంచి నిద్రలో ఉన్నాడని నేను కూడా ఇంకా వదిలేశాను. ఉప్పు కారం వేసాను కదండి, కొద్దిగా 1 గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను. బాగా ఉడకాలి, పైన నూనె రావాలండి, అప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఇక 7-8 నిమిషాలు ఉడికించుకుంటాను. ఇది ఉడికిందండి, విజిల్స్ వచ్చినాయి చాలానే. ఇప్పుడు కడాయిలో వేసి ఫ్రై చేసేస్తాను ఇది. ఇప్పుడు అసలు చాలామంది వెళ్తున్నారండి. ఇండియా కరెన్సీ అసలు ఉంటారు కదా మధ్యతరగతి వాళ్ళు, సరిపోక వాళ్ళు మంచిగా ఆలోచించి ఇక్కడ ఉంటే మేమేం బాగుపడతామా. కొందరైతే బాగా సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు, అయినా కూడా ఇంకా సంపాదన, ఇంకా 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 డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇంకా అక్కడ మనీ అయితే బాగా వస్తాయని మొగుడు పెళ్ళాలు చెప్పుకొని వెళ్తున్నారు. నాకైతే చాలా, ఎవరైనా అంతే కదండి, ఎవరైనా వెళ్తున్నారంటే కొంచెం ఈర్ష్య అనేది ఉండిద్ది కదా మన ఆడవాళ్ళకి. అలాగని అవతల వాళ్ళు బాగుపడుతున్నామే, మేము బాగుపడట్లేదే అని అలా ఈర్ష్యగా మనసులో అలా చెడుగా ఆలోచించకూడదండి. ఆ దేవుడు మన తలరాతలో ఎంత ఉంటే అంతేనండి. ఎంత రాసి పెట్టుంటే, ఎంత తిండో, ఎంత బట్టలో, ఎంత సంపాదన, దేవుడు మొత్తం మన తలరాతలో రాసి పెట్టేస్తాడండి. ఈ భూమి మీద వదిలేస్తాడు. మనం పుట్టినప్పటి నుంచే మన తలరాత అనేది ఆ దేవుడు ముందే రాసి పెట్టేస్తాడు. ఇక భూమి మీద మాకు వదిలిపెడతాడండి. అంతే, మేము ఎంత కష్టపడినా అంతే ఆ సంపాదనే వచ్చిద్ది ఆ దేవుడు. అలా అని మేము కూడా మా ప్రయత్నం అనేది చేయాలండి, ఆ దేవుడి మీద నెట్టకూడదు. ఇంత ఇచ్చాడు అంత ఇచ్చాడు అని మేము అలా ఆలోచించకూడదు. మా ప్రయత్నం కూడా మేము చేయాలి, అంతే కదా. దేవుడు ఒక మంచి ఆలోచించుకోవడానికి బ్రెయిన్ అనేది బ్రెయిన్ ఇచ్చాడు కదండి. మనం మంచిగా ఆలోచించి ఇక్కడ రావట్లేదు, ఇక్కడ ఉంటే మేము కూడా వెళ్ళాలనే ఆలోచన ఉండాలండి ఏ మగాడికైనా, అంతే కదా. ఇప్పుడు ఈ నూనెలో వేసేసాను కదండి ఫ్రై, కొద్దిగా దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేస్తాను. మరీ ఘాటుకుంటే తినరు కదా, కొద్దిగా వేస్తాను. కొద్దిగా కారం వేసేసి, అదే కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా దాంట్లోనే ఉడికిపోయిద్ది. ఇలా ఉడికించుకోవాలండి. మనకు రావట్లేదే అనే ఆలోచన ఉండాలండి. మన ప్రయత్నం అన్నది మనం చెయ్యాలి, మనం ఇంకా బాగా సంపాదించాలనేది మాకు ఉండాలి. అది వేరే వాళ్ళు చెప్తే కాదు. ఇంకా నీరు ఉన్నాయి కదండి, ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేస్తాను.
ప్రస్తుతం ఇంట్లో కొత్తిమీర లేదు. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుండిద్ది. కొత్తిమీర లేదు, నేను ధనియా పౌడర్ వేసేస్తున్నాను ఇప్పుడు. మా అమ్మాయి ప్లేట్ తీసుకొచ్చిందండి వేయమని. పాపం మా పిల్లలకి అసలు నేసికూరలు అంటే చాలా ఇష్టం అసలు. అవే తింటారు. ఇంకా సండే రోజున నీసుకూరలు ఉంటే మా అమ్మాయి చూడండి ఎలా తీస్తుందో. కాలిద్ది అని చెప్పాను, ఎక్కడ పెట్టేసింది. సండే వస్తే మా నాన్నగారు తీసుకొస్తారు కదా, ఇంకా వాళ్ళకి పండగే ఆ రోజు. వాళ్ళకి వేసేస్తే తినేస్తూ ఉంటారు. చెప్పాను కదండి, అది అయిపోయిందండి ఫ్రై. ఇలా తీసేసి మా పిల్లలకి వేసేస్తాను. తనకి సగం, కొద్దిగా మా పిల్లడికి కొద్దిగా వేసేస్తాను. ఎంతైనా మటనే టేస్టీగా ఉండిద్దండి చికెన్ కన్నా. ఏమంటారు? 2 ముక్కలు తిన్నా కూడా అదే టేస్ట్గా ఉంటాయి. ఇదిగోనండి, చూసారు కదా, ఇలా ఫ్రై చేసి ఇచ్చేసాను కొద్దిగా కారం వేసి. అదే తినేస్తారు. లైట్గా వేసానండి కారము. ఇంకా వాళ్ళు ఆగట్లేదు, ఇంకా ఫ్రై చేద్దామంటే ఇంకా అలా చేశాను. ఈ కూర కూడా అయిపోయిందండి. ఎలా ఉంది చూసారు కదా. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోబాకండి. మీరు చేస్తేనే కదా మరిన్ని మంచి వీడియోల కోసం మీ దగ్గరికి రీచ్ అవుతాయి. అంతేనండి, అయిపోయింది. చూసారు కదా. అన్నం కూడా అయిపోయింది. ఫస్ట్ అన్నం కూడా అయిపోయింది, ముందే వండేసుకున్నాను. చూసారు కదా, ఈ అంట్లు కూడా ఉన్నాయి ఇంకా తోమడానికి నాకు. బీరకాయ రొయ్యల కూర చాలా టేస్టీగా ఉండిద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. చూసారు కదా. ఓకేనండి, బాయ్.